సాయిలు కంపాటి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం సాయిలు గారిని వేదిక రాసిన స్వాగతం పలుకు. కొట్టండి డప్పు. శివాజీరావు సార్, సార్ థ్యాంక్ యూ సార్. నేను ఒక సందర్భం చెప్తా. అంటే ఎక్స్పీరియన్స్ చాలా సూపర్. నేను ఇంటర్వెల్ సీన్లో రాజుని నార్మల్ డైలాగ్ వర్షన్ ఉన్నది, కానీ సారు రాజును వంగబెట్టి పళ్ళున బీకిండు. అది ఇంకా నెక్స్ట్ లెవెల్. నాకు మస్తు అనిపించింది, అరే ఇట్లా కూడా కొడతాడు కదా ఫాదర్ అనిపించింది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీతో వర్క్ చేయడం నాకు చాలా ఏమంటారు సార్, కంఫర్ట్ సార్. థ్యాంక్ యూ. నాకు అనిపించింది మళ్ళా చేద్దాం సార్. లవ్ యూ సార్. అన్నా అన్నా బాబా అన్న, థ్యాంక్ యూ అన్న. ఎవరు లేనప్పుడు అంటే మాకు కొంచెం బాధ అనిపించింది ముంగట. బట్ ఒక్కొక్కరు వస్తా అంటే వెనక తిరిగితే మగధీర సైన్యం ఉంటుంది చూడనా, అట్లా అనిపించింది అన్న. సో ఉన్నారా బాయ్, మనది కూడా అందరికి నచ్చుతుంది, జనాలకు నచ్చుతుంది అనిపించింది అన్న. సో థ్యాంక్ యూ అన్న. సార్ కొన వెంకట్ సార్, మీ డైలాగ్ రీల్స్లో ఒకటి గివ్ మీ కాప్స్ అంటారు సార్. మన వెంకటేశ్వర కాపుల సోదరులు మనకెందుకని అంటారు చూడండి సార్. సో అంత సూపర్ సార్. ఆ డైలాగ్ నాకు మస్తు ఇష్టం. మళ్ళా సార్ రవి సార్, మీరు అసలు మీరు ఈ ఫిలాసఫరు, డైలాగ్ రైటరు, స్క్రీన్ ప్లే రైటర్ సార్. మీరు ఘోరం సార్ అసలు. సో మీరు అన్నీ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బాపేంటి సార్, మీరు లేకపోతే లేరు, నేను లేనిడా. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. అట్లనే ఇంకొకరు లేకపోతే నేను ఇక్కడ లేను. డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్, అది లేకపోతే ఈ సబాల్టర్న్ కథ రాదు. ఆ మైండ్ సెట్ కానీ ఏమంటారు, ఆ భావజాలం కానీ లేకపోతే ఇలాంటి కథ రాదు. సో అలాంటి ఒక పెద్ద మనిషి, మనసున్న మనిషి వేనన్నా. ఏమన్నా ఏడుపు వస్తుంది కానీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ నిలిచిపోవడానికి ఆ డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్సే కారణం. సో ఇలాంటి ఇంకా ఎంతోమంది వాళ్ళు రావాలన్నా, నువ్వు బయటికి తీయాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సురేష్ బొబ్బిల్ అన్న థ్యాంక్ యూ అన్న. రాహుల్ థ్యాంక్ యూ సో మచ్. సురేందర్ అన్న, మిట్టపల్లి సురేందర్ అన్న, మీ పాటలు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక నలుగురిని పిలవాలి అన్న. వంశాలు రా అన్న. బన్నివాస్ సార్ లేడు, పిలుద్దామంటే నితిన్ సార్, మన సాయనా నువ్వు రావే సార్. ఏమనుకోకండి, కొంచెం అంటే మా స్టార్ క్యాంపైనర్ అమీర్పేట్ బోస్ నితిన్ సార్. ఏం సార్ అట్ట చేసారు నన్ను. అన్న వంశానా సార్, అంటే ఈ సినిమాని ఈ ఆనే ఎడిట్ రోల్లో చూసుకోవడం అయితేనే ఇది కాదు, అది కాదు, ఇది అవుతుంది. కానీ ఈ మనిషి వచ్చాడు, మన వంశాన్ని వచ్చాను సార్. వంశాన్ని వచ్చి ఒకటేసారి నేను తీసుకుంటా అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చాను సార్. మాకప్పుడు నితిన్ గారు కానీ మాకు కానీ సార్ ఘోరంగా అసలు ఎమోషనల్ అయిపోయినా సార్. అంటే మా సినిమా కోసం ఒకళ్ళు వచ్చిర్రు, మమ్మల్ని ముందుకు తీసుకుపోతారని చెప్పేసి మస్తు ఆనందపడ్డాను సార్. అంతకుముందు ఒకటి అయింది, చిన్న డిస్టర్బెన్స్ అయింది. ఆ దాంట్లో ఉన్నప్పుడు వంశన్న అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాలో, నీకు ఏం చేసినా తక్కువ అన్నా. బన్నివాస్ సార్, వంశన్న లవ్ యూ అన్న. రా సార్, నువ్వు అటు దూరం ఉండదు, నీ దగ్గర రావాలి. సో ఈ మనిషి నాకు అన్న, నాకు అన్నీ, నా బ్రదర్, నా ఏమంటారు అన్నీగా, నా మావ, నా అల్లుడు అంటారు చూడు, అన్నీ మొత్తం. ఈ మనిషి నన్ను తిట్టేటోడు. నాకు అంటే మనోడికి చాలా కొంచెం మ్యూజిక్ కానీ, కాదు బోసు ఇట్లుంటుంది బోసు, కాదు బోసు డైలాగ్ ఇట్లుంటుంది బోసు, బాగుంటుంది. మనోడు ఘోరాన మాస్ రైటర్, నెక్స్ట్ మాస్ మధ్య పగిలిపోతుంది మొత్తం. సో మనోడు మంచి రైటర్ అనమాట. సో సార్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి నేను ఎంత కష్టపడ్డానో అంత కష్టపడ్డాడు. సో థ్యాంక్ యూ సార్. మీ రుణాలు నేను మర్చిపోలేను సార్. నువ్వు ఇట్రావే, నువ్వు ఇట్రానా. ర్యాగింగ్ చేస్తున్నట్టుంది. నువ్వేం కాదు కానీ. సో సాయన్న ఈ మనిషి ఫస్ట్ అన్న ఇది కావాలంటే అరే ఎందుకురా అని అంటాడు. అన్న ఇట్లా పరిస్థితి అంటే మళ్ళీ కాంప్రమైజ్ అమ్మటేస్తాడు. మంచి మనిషి, మనసున్న మహారాజు, అట్లా చూడకన్నాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే ప్యాచ్ వర్క్ లేదు, నువ్వు దాన్ని ఒప్పుకున్నావు. దాని తర్వాతనే ఇంకా చాలా గొప్పగా అయిపోయింది సినిమా. ప్యాచ్ వర్క్ చేసింది మొత్తం సినిమాకి. నువ్వు లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. ఇది థ్యాంకింగా ర్యాగింగా? ర్యాగింగ్ అలాగే ఉంది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నేను ఇక్కడ ఈ స్టేజ్కి రావడానికి కారణం, ఇక్కడ నిల్చోవడానికి కారణం మా అమ్మ నాన్న. మా నాన్న పేరు సత్యం, మా అమ్మ పేరు సుజాత. వాళ్ళు
కొన్ని కారణం వల్ల వీళ్ళకి రాలేదు. వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ మంచిగా ఉండాలా, నా సక్సెస్ చూసిర్రు. థ్యాంక్స్ అమ్మా నాన్న, మీరు లేకపోతే నేను లేను. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ అఖిల్ రాజ్ ఏమన్నారా, అఖిల్ థ్యాంక్ యూ సో మచ్. అఖిల్, నువ్వు సినిమాకి చాలా ప్లస్, సూపర్. తేజస్వి థ్యాంక్ యూ సో మచ్. అన్న రమణ థ్యాంక్ యూ అన్న. బాయ్ సైకో బాయ్. సో థ్యాంక్ యూ సైకో బాయ్. నువ్వు పైకి రా బాయ్. సో ఈ బాయ్ నేనే సైకోగానంటే నాకు పెద్ద సైకో కాదు, నువ్వు మామూలు సైకో కాదు. హై టెంపర్లో ఎంత టెంపర్ ఉంటుందో నాకు తెలియదు, కానీ మనోడు ఘోరమైన టెంపరు. ఈ సినిమాకి నాకు చాలా అంటే చాలా ప్లస్ అయ్యిండు. సో మంచి తోపు ఉన్న ఆర్టిస్ట్ అయితే సైకో బాయ్. నువ్వు ఇంకా ఇలాంటి సైకో క్యారెక్టర్లు మంచి ఇంకా క్యారెక్టర్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా. సో వీళ్ళందరూ ఇంకోటి చెప్తా సార్ చిన్నది. నాకు 2 కొడుకులు సార్. నా ఫస్ట్ కొడుకు రాజురాంబాయ్ సార్. వీడు చాలా బాధలు పడ్డాడు సార్. వీడు ఎట్లుంటాడు, ఎట్లా బతుకుతాడు, వీడు నన్ను ఎక్కడ దాకా తీసుకుపోతాడని చెప్పి చాలా బాధపడేటోండి సార్. ఏడా మంచిగా ఉంది, కానీ నా కొడుకు నా కోసం సార్ వాడు ఏది కావాలంటే అది తీసుకునేటోడు. నాకు ఇది కావట్లేదని బాధపడేటప్పుడు వాడు ఏరే రకంగా తెప్పించుకునేటోడు. సో నా కొడుకు నాకు ఎప్పటికీ నా కొడుకు మళ్ళీ నాకు ఇప్పుడు నేను మళ్ళీ ఇంతో పని చేయట్లేదు, నాకు బాధ ఉన్నది సార్. లవ్ యూరా రాజురాంబాయ్, నువ్వు నాకు ఎప్పటికీ పెద్ద కొడుకువి. నా చిన్న కొడుకు సాసా. సో నాకు సరిపోయినంత ఇచ్చినవరా నేను బాగుపడటానికి, నేను ఎదగటానికి. సారీ, థ్యాంక్ యూ రాజు రాంబాయ్. ఆయన ఎప్పుడు ఎస్ డెఫినెట్లీ దిస్ ఇస్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ హిమ్ అండ్ హ్యాపీ మూమెంట్ ఫర్ హిమ్ ఆల్సో. కథానాయకుడిగా సిద్ధు జొన్నలగడ్డ గారు ఎన్నో అద్భుతమైన సినిమాలు మన అందరికీ ఇస్తున్నారు. ప్రతి నాయకుడిగా సూపర్ హిట్ని అందుకున్నారు చేతు జొన్నలగడ్డ గారు. సో వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకా చాలామంది మాట్లాడాలి కాబట్టి నేను చాలా చిన్నగా పెడతా, ఒక 25 నిమిషాలు మాట్లాడతా. చిన్నగా అని ఏదో అన్నారండి మీరు. లేదు సార్, ఐ విల్ కీప్ ఇట్ షార్ట్. విష్ణు గారు, థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. మీది మాది ఒకటే కదా, రెండిటికి కామెంట్ వేణు ఉడుగుల. వేణు అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అంటే నన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారో ఏందో నాకు తెలియదు. బ్రోస్ అన్నట్టు బోస్కి నేను ఒక బ్రిటిష్ ఆంగ్లేయుడిలాగా కనిపించా అమెరికా నుంచి వచ్చినందుకు. బట్ థ్యాంక్ యూ బాస్ ఈ ఆపర్చునిటీ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాపిరెడ్డి గారు థ్యాంక్ యూ అండి, ఈ సినిమాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు. ఇట్లాంటి సినిమాలు ఎన్నో వస్తే అంతమంది కొత్త నటీనటులు ఇంట్రడ్యూస్ అవుతారు. థ్యాంక్ యూ అండి. సాయి వెళ్ళిపోయాడా ఈటీవీ? సాయి లవ్ యూ బ్రో, ఎక్కడున్నావుడా? థ్యాంక్ యూ సో మచ్. ఏది అడిగినా యూ గేవ్ ఎవ్రీథింగ్, యూ హార్ట్ అండ్ సోల్ టు దిస్. నితిన్ ఇస్ ద కాంటెంట్ హెడ్ ఈటీవీకి. ఈ హెడ్ లేకపోతే ఈ సినిమా డెడ్. థ్యాంక్ యూ నితిన్, ఐ నో హౌ మచ్ యూ వర్క్ ఫర్ దిస్ 2 years. ఇది ఈటీవీ బాహుబలి, 2 ఏళ్ళు పట్టింది మాకు. తర్వాత వంశీ గారు థ్యాంక్స్ లాట్ అండి, ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఏది అడిగినా ఇచ్చినందుకు. బనీవాసు గారు మీరు ఎక్కడున్నా కూడా థ్యాంక్ యూ సో మచ్. కోనా గారు సార్, ఏదో ఒక రోజు మీరు స్క్రిప్ట్ రాస్తే హీరోయిన్ పేరు రాసిన తర్వాత నా పేరు కూడా నెక్స్ట్ ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్లో రాస్తారని. బాబీ గారు మీరు ఏదో ఒక రోజు యాక్షన్ చెప్పి కట్ అని చెప్తే ఆ మిడ్ పార్ట్లోనే ఉందాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. మచ్చరవి గారు, మచ్చలేని మనిషి మీరు ఆ వీడియో మన శివాజీ గారితో వెంకన్న వదస్ మంగపతి అది వైరల్ అయ్యింది ఈ సినిమాకి. దానివల్ల చాలా బజ్ వచ్చింది సార్. మీరు అన్నట్టు అందరికీ పేరు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాహుల్ మోపిదేవి ప్లీజ్, 1 year కష్టం, మాన్సూన్ టేల్స్ గ్రౌండ్ మీద ఎగ్జిక్యూట్ చేశాడు రాహుల్ ఈ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ, మమ్మల్ని అందరూ బాగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బిట్టు ఈ సినిమాకి నన్ను రికమెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మిట్టపల్లి గారు ప్లీజ్, ఆ ఫస్ట్ సాంగ్ రాసింది ఈయనే, రాజు రాంబాయ్ సార్. రాసిన మీ లిరిక్స్కి, సురేష్ బొబ్బిలి కొట్టిన మ్యూజిక్కి మంచి బజ్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాకి అసలైన హీరోయిన్ బొబ్బిలి గారు. నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను, సురేష్ బొబ్బిలి నుంచి సురేష్ బొబ్బిలి గారు అని అంటారు అని అందరు ఇప్పుడు అంటున్నారు. థ్యాంక్ యూ అన్న. నీ బీజం లేకపోతే వెంకన్న లేడు, అసలు ఏ క్యారెక్టర్ లేదు, సినిమా లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు
శివాజీ రాజా గారు సార్, నాకు యాక్టింగ్ చేసిన తర్వాత మానిటర్లో చూసుకునే అలవాటు లేదు, ఇప్పుడు దాకా చూసుకోలేదు, కానీ మీ సీన్ మాత్రం నేను మానిటర్లో ఉండి చూసా సార్. నితిన్ కూడా తెలుసు. యు ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ ద ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. అనిత గారు, ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. బుజ్జి, నేను ఎప్పుడైనా కొట్టినానా? ఎందుకు? ఎందుకంటే మనం బ్లాక్ బస్టర్ కొట్టాం కదా. మనం బ్లాక్ బస్టర్ కొట్టాం కాబట్టి ఇంకా కొట్టాల్సిన అవసరం లేదు. సరే, ఆవిడ యాక్టింగ్ గురించి అందరూ మాట్లాడారు, బట్ ఐ థింక్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యూర్ సోల్స్. అండ్ అలా కనపడుతుంది భయంగా, కానీ చాలా గట్టిది. ఇట్ వాజ్ వండర్ఫుల్ షేరింగ్ స్క్రీన్ ప్లేస్ విత్ యూ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దా విజయ్ దేవరకొండ కంబైన్ నాని. నేను ఐ టోల్డ్ యూ విల్ బికమ్ ఎ స్టార్. నౌ ఎవ్రీబడి ఈస్ కాలింగ్ యూ అ కాంబినేషన్ ఆఫ్ విజయ్ దేవరకొండ అండ్ నాని. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అరే తురే కొడితే మళ్ళీ ఫీల్ కాదు కదా హీరోయిన్ తర్వాత. కొట్టచ్చన్నా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సాయి దా. ఓకే, ఈ సినిమా హిట్ చేసినందుకు కోర్స్ అందరు థ్యాంక్ యూ చెప్తున్నారు, బట్ ఇంకొక రీజన్ ఉంది. ఈ సినిమా హిట్ చేయకపోయి ఉంటే అమీర్పేట నివాసులకు చాలా కష్టం అయ్యేది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇందాక అన్నట్టు ఒక సైకోకి ఇంకో సైకో కడితే మాస్, మెంటల్ మాస్ వెంకన్న అనే క్యారెక్టర్ క్రియేట్ అయింది. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. నీ పిచ్చికి నా పిచ్చి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఎవరైనా మర్చిపోతే చెప్పండి, మళ్ళీ మెసేజ్ పెట్టకండి నా గురించి మాట్లాడలేను. వాజిద్ ఎక్కడ? థ్యాంక్ యూ కెమెరామెన్ వాజిద్, థ్యాంక్ యూ. నాకు మిడ్ షాట్, లాంగ్ షాట్, క్లోజ్ షాట్ ఏం తెలియదు, మనోడే చెప్పేవాడు. థ్యాంక్ యూ సో మచ్. యువర్ విజువల్స్ ఆర్ సో రిచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, ఓకే అండి, థ్యాంక్ యూ. యా, నాగేశ్వర్ పూజారి గారు ఎక్కడ ఉన్నా కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రజెంటింగ్ దిస్ మూవీ. ఎడిటర్ నరేష్ ఎక్కడెక్కడ మెంటల్ మాస్ సీన్స్ అయ్యి వెంకన్నవి కట్స్, రాంబాయ్ కట్స్, అండ్ లాస్ట్ చెప్పచ్చా అనేది చూశారు కదా ఆ గుచ్చే సీన్లు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సారీ, అందరికి చెప్పాలి థ్యాంక్స్, ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ వేదిక దొరుకుతుందో లేదో చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చైతు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 రోజులు మొన్న తెలంగాణ టూర్ చేసాము, మెంటల్ ఎక్కింది, కంటిన్యూ చేద్దామని ఆంధ్రాకు కూడా వెళ్తున్నాం. ఫస్ట్ స్టార్ట్ చేసేది విజయవాడ నుంచి, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, థర్స్డే అండ్ ఫ్రైడే, మేబీ సాటర్డే. సో వస్తున్నాము ఆంధ్ర. ఆల్ ద థియేటర్స్ వెయిట్ ఫర్ ద ఆర్టిస్ట్, డైరెక్టర్, ఎవ్రీబడి. డప్పు కొట్టడానికి వస్తున్నాం, గజ్జల గల్లం అనిపిస్తాం. థ్యాంక్ యూ చైతు గారు, థ్యాంక్ యూ సో మచ్.